Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ తపస్సు కాలం ఈ 2వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. వాట్ ఈజ్ డివైన్ ఎక్స్పీరియన్స్? దైవిక అనుభవం అంటే ఏమిటి? ఈ రోజున తాబోరు పర్వతముపై యేసు ప్రభు దివ్య రూపధారణ ధరించడాన్ని మనం ధ్యానిస్తున్నాం. దే ఆల్ హ్యాడ్ డివైన్ ఎక్స్పీరియన్స్. దైవిక అనుభవాన్ని ఆ 3 శిష్యులు కలిగి ఉన్నారు. డివైన్ ఎక్స్పీరియన్స్ అంటే, దైవిక అనుభవం అంటే చక్కగా ఒక చిన్న ఉపమానం ద్వారా చెప్పొచ్చు. ఒకరోజు ఇలాంటి దేవాలయం బయట ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడంట. ఏం ఆట ఆడుకుంటున్నాడు, ఎలాగ ఆడుకుంటున్నాడంటే, ఒక బాల్ తీసుకొని పైకి విసురుతున్నాడు, మళ్ళీ వాడే దాన్ని క్యాచ్ పడుతున్నాడు, మళ్ళీ పైకి విసురుతున్నాడు, మళ్ళీ క్యాచ్ పడుతున్నాడు, మళ్ళీ పైకి విసురుతున్నాడు, మళ్ళీ దాన్ని క్యాచ్ పడుతున్నాడు. సో ఫాదర్ గారు అడిగారట, రే బాబు ఏం చేస్తున్నావు, ఏం ఆడుతున్నావు, ఈ ఆట పేరు ఏంటి అంటే, ఓకే, గాడ్ అండ్ మీ క్యాచింగ్ ద బాల్, దేవుడు నేను బంతాట ఆడుకుంటున్నాం అన్నారట. ఫాదర్ గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి దేవుడు అంటున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, నువ్వు ఒక్కడవే ఉన్నావు కదా అన్నారట. లేదండి, నేను పైకి విసురుతున్నాను దేవుని చేతిలోకి, దేవుడు తిరిగి నాకు విసురుతున్నారు, ఇలా మా ఇద్దరిమి ఆడుకుంటున్నాం అని చెప్పి ఆయన చెప్పాడంటే దేవుని యందు ప్రియులారా. సింప్లీ ఇట్స్ ఎ లా ఆఫ్ గ్రావిటేషన్. అవునా, భూమి ఆకర్షణ శక్తి. ఇది ఆ పిల్లవాడికి తెలియదు. వాడేమంటున్నాడు, నేను బంతిని దేవునికి విసురుతున్నాను, దేవుడు మరలా నాకు విసురుతున్నాడు, మా ఇద్దరం ఆడుకుంటున్నామని. భూమి ఆకర్షణ శక్తి అన్న సంగతిని పక్కన పెడితే, ఆ పిల్లవాడు తెలియక చెప్పినా అందులో ఎంతో నిజముంది. దేవుని యందు ప్రియులారా, దైవిక అనుభవం అంటే ఇదే. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టడం. దేవుడు ఏదైతే మనకిస్తాడో దానిని సంతోషంగా, కృతజ్ఞతతో, బాధ్యతతో స్వీకరించడమే దైవిక అనుభవం. నీ జీవితాన్ని దేవునికి అర్పించు, దేవుడు నీకు తిరిగి ఇవ్వగా దానిని స్వీకరించు. దానిని కాదనకు, లేదనకు, వద్దనకు, పొమ్మనకు. దేవుని యందు ప్రియులారా, లెట్ us throw ourselves into the hands of God. Let us be ever grateful to receive whatever He gives back into our hands. That is divine experience. అదే దైవిక అనుభవం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున యేసు ప్రభు అక్షరాల అదే చేస్తున్నారు. అది మాత్రమే కాదు, తరచుగా యేసు ప్రభు చేసింది అదే. ఈరోజు మీకు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, 7 ఉదాహరణలు. ఒకసారి మత్తయి శుభవార్త కళ్ళతో చూద్దాం. మత్తయి కళ్ళతో చూద్దాం. సువార్తీకుడు మత్తయి గారు ఏం చెప్తున్నారు? దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడూ కూడా పర్వతాలు ఎక్కేవాడు. ఓకే, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్. పర్వతాలు ఎక్కేవాడు, పర్వతాల మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు,
పర్వతము అంటే దేవునికి దగ్గరగా, ఓకే, దగ్గరగా, దేవునికి దగ్గరగా. అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, క్లోజప్ ఏదో టూత్పేస్ట్, ఓకే, దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రా, నా వాసన చూడు, నా నోటి వాసన చూడు. ఎంత క్లోజప్తో నువ్వు ముఖం కడుక్కున్నా నోటి వాసన కంపే. అదేదో పాట ఉంటుంది కదా, దగ్గరికి రా దగ్గరికి రా అని. దేవుని యందు ప్రియులారా, మనుషుల దగ్గరికి రా కాదు, దేవుని దగ్గరికి రా, దేవునికి క్లోజ్గా రా. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్. యేసు ప్రభు జీవితంలో కొన్ని పర్వతాలు, కొన్ని అనుభవాలు చూద్దామా? మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనం తీయండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనం. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి. దేవుని యందు ప్రియుల, మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున. ఆయన ఆ పర్వతము ఎక్కినప్పుడు శోధింపబడ్డాడు. శోధింపబడినప్పుడు పర్వతం ఎక్కాడు. దట్ ఇస్ మచ్ బెటర్. అతను శోధింపబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం ఎక్కాడు. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ ద లెసన్. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు శోధింపబడుతున్నావా? నువ్వేం చేయాలో తెలుసా? పర్వతము ఎక్కాలి. ప్రార్థన అనే పర్వతము, దేవుని మందిరము అనే పర్వతము, దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిలో నీవు ఉంటే ఆ శోధన నువ్వు జయించగలుగుతావు. చాలామంది అంటారు కదా, నేను సాతాను చేత పీడింపబడుతున్నాను, నాకు పీడకలలు వస్తున్నాయి, నాకు నిద్ర రావడం లేదు, నేను మంచిగా ఆలోచించలేకపోతున్నాను. ఎస్, అటువంటి శోధన సమయములలో యేసు ప్రభు పర్వత శిఖరమున నిలిచాడు, అనగా దేవునికి దగ్గరగా నిలిచాడు, అనగా దేవునితో నిలిచాడు, దేవుని సహాయాన్ని కోరాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో, నీ ఉద్యోగములో, నీ యొక్క ఆఫీసులో, నీ యొక్క బంధుమిత్ర వర్గములలో నీవు శోధనకు గురి అవుతున్నావా? నువ్వు బలహీనతలతో ఉన్నావా? దెన్ ఇట్ ఇస్ ద రైట్ టైం దట్ యూ షుడ్ క్లైంబ్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. పర్వత శిఖరమునకు వెళ్ళి దేవునితో సమయాన్ని గడుపు, దేవుని సహాయాన్ని కోరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, శోధన వేళలో దేవునికి దగ్గరగా రా. నంబర్ 2, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతము ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూను చేరిరి. ఆయన ఈ రీతిగా నోరు విప్పి ఉపదేశింప ఆరంభించరు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు సువార్తన ప్రకటించేటప్పుడు పర్వతము ఎక్కి కూర్చున్నారంట. ఒక మంచి చెప్పేస్తున్నప్పుడు ఎలాంటి బతికినా మంచి చెప్పేద్దాం అనుకోవద్దు. నువ్వు మంచి చెప్పాలంటే, నువ్వు బోధించాలి అంటే, నువ్వు సువార్తను ప్రకటించాలంటే, నువ్వు దేవుని ఇతరులకు అందించాలంటే, నువ్వు దేవునికి దగ్గరగా రా, దేవుని అనుభూతికి తెచ్చుకో, దేవుని సహాయం కోరు, దేవుని ఆత్మశక్తితో నీ బాధ్యతలను నీ బాధ్యత నెరవేర్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎగ్జాంపుల్ నంబర్ 3, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 29వ వచనం. యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. దేవుని యందు ప్రియులారా, కొండపైకి ఎక్కి కూర్చుండెను. తర్వాత ఏం జరిగిందంట? అప్పుడు జనులు గుంపులుగా కుంటి వారిని, వికలాంగులను, గుడ్డి వారిని, మూగవారిని, రోగులను అనేకులను ఆయన తీసుకురాగా ఆయన వారందరినీ కూడా
స్వస్థపరచెను. యేసు ప్రభు స్వస్థతను ఇచ్చేటప్పుడు, రోగులను ఆదరించేటప్పుడు ఆయన పర్వతం ఎక్కి కూర్చున్నారు. అనగా దేవునితో అనుబంధం కలిగి రోగులను స్వస్థపరిచారు. దేవునితో సంబంధం కలిగి దేవుని వాక్యాన్ని బోధించారు. దేవునిపై ఆధారపడుతూ శోధనలను ఆయన జయించారు. దేవుని యందు ప్రియులారా, 17వ అధ్యాయము 1వ వచనం, ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 17:1. 6 దినములు గడిచిన పిదప 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురు యాకోబు అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ తన యొక్క దివ్య తేజస్సును ప్రదర్శించారు. దివ్య రూపధారణ. దేవుని యందు ప్రియులారా, ట్రాన్స్ఫిగరేషన్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, యు కమ్ క్లోజ్ టు గాడ్. నువ్వు మారాలనుకుంటున్నావా? మార్పు చెందాలనుకుంటున్నావా? మార్పు పొందాలనుకుంటున్నావా? నీ పాత జీవితాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నావా? నీ వల్ల నీకు జరగడం లేదు, అది కుదరడం లేదు. అయితే దేవుని యందు ప్రియులారా, పర్వతము పైకి ఎక్కి కూర్చో. దేవునికి దగ్గరగా రా. దేవుని సహాయముతో నువ్వు నీ పాపపు జీవితాన్ని జయించగలవు. యూ క్యాన్ బి ట్రాన్స్ఫిగర్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, ఓన్లీ అట్ ద మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వది, మత్తయి శుభవార్త 24:3 వచనం చదవండి. 24వ అధ్యాయము 3వ వచనం. ఒలీవు కొండపై యేసు కూర్చుండి ఉండగా ఆయన యొద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, మరి ఒక కొండ, ఓలీవు కొండ దగ్గరికి వచ్చారు. ప్రభు తన లాస్ట్ డిస్కోర్స్, లాస్ట్ వర్డ్స్ బిఫోర్ హిస్ డెత్, ప్రభు ఇస్తున్నటువంటి మాటలు మరొక్కసారి తన మరణం సమయంలో ఆయన పర్వతము పైన ఉన్నారు, దేవునితో ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, 27వ అధ్యాయము 33వ వచనం చదవండి. 27వ అధ్యాయము 33వ వచనం. కపాలు కొండపైకి అను నామాంతరము గల గొల్గతా అను స్థలమునకు చేరు. అంటే ఏంటి? అక్కడ కల్వరి కొండ. కల్వరి కొండకెక్కి ఆయన తన ప్రాణాలు ధారపోస్తున్నారు. దేవుని యందు తన ప్రాణములను బలియాగముగా ఎక్కడ? పర్వతముపై, కల్వరి కొండపై. ఇక ఆఖరిది 28వ అధ్యాయము 16వ వచనం. ఉత్థానమైన తరువాత మోక్షానికి వెళుతూ ఆయన ఇచ్చినటువంటి ఆఖరి సందేశం. దేవుని ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. గలిలయ సీమలోని మరలా పర్వతమునకు వెళ్ళారు. అక్కడ యేసు ప్రభు పరలోకానికి మోక్షారోహణమవుతూ తన యొక్క మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను ప్రకటించినటువంటి మిషన్ మ్యాండేట్ ఇస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారు, చూసారా యేసు ప్రభు జీవితంలో ఎన్నిసార్లు ఆయన పర్వతము పైకి ఎక్కారు, అనగా దేవునికి దగ్గరగా వచ్చారు, దేవునితో ఉన్నారు. అడుగడుగున దేవునితో ఉంటుండగా ఈ యొక్క దివ్య రూపధారణ పండగ రోజున యేసు ప్రభు పర్వతం ఎక్కినట్లుగా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా పర్వతం, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువగా ప్రార్థనలో దగ్గరికి రమ్మంటున్నారు. దేవుని యందు ప్రియులారా, తపస్సు కాలం. తపస్సు అంటే ఏంటి? జనరల్గా ఏమంటారంటే ఈ ప్రొటెస్టెంట్ టెర్మినాలజీ శ్రమల కాలం. ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. ఓకే, శ్రమల కాలం. ఈ అమెరికాలో ఈరోజు ఉదయం ఒక ఫాదర్ గారు వచ్చారు. ఓకే, అమెరికా నుంచి ఫాదర్ సురేష్ అని. ఓకే, ఆయన నిన్న నాతో మాట్లాడుతూ చెప్తున్నారు అన్నమాట. ఏమని? అమెరికాలో చాలా వర్డింగ్ చాలా జాగ్రత్తగా వాడాలంట. ఓకే, 60 years ఓల్డ్ అన్నావో అయిపోయినట్టే. యు ఆర్ 60 years యంగ్ అనాలంట. అంటే 60 years అని ఓల్డ్ అనకూడదు. ఓల్డ్ ఈజ్ ఎ నెగిటివ్ టెర్మినాలజీ. 60 years ఓల్డ్ని 60 years యంగ్. హౌ ఓల్డ్ ఆర్ యూ? 60 years యంగ్. తర్వాత సర్వెంట్ అనకూడదంట, కేర్ టేకర్ అనాలంట. సర్వెంట్ అంటే ఫైను, సర్వెంట్ అన్న మాట ఉండదు అక్కడ. కేర్ టేకర్. ఓకే, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా. సో దేవుని శ్రమల కాలం నెగిటివ్ వర్డ్.
శ్రమల కాలం అంటే అందరూ భయపడిపోతారు. అయ్యి బాబాయ్ శ్రమల కాలం అంట, ఈ కాలంలో మనం అడుగు పెట్టకూడదు, ఈ కాలంలో మనం గుడికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు అంటారు. కాదు, శ్రమల కాలం తపస్సు కాలం, అంటే ప్రార్థించే కాలం, ఉపవసించే కాలం, దాన ధర్మాలు చేసే కాలం, అనుగ్రహ కాలం, పుణ్యకాలం, పవిత్ర కాలం, దేవునితో గడిపే కాలం. ఈ తపస్సు కాలంలో మనం ఏం చేయాలి? మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ వి ఆల్ షుడ్ హ్యావ్. దేవునితో ఒక అనుబంధం, దేవునితో ఒక ప్రేమ బంధం, దేవునితో ఒక సన్నిహితం, దేవునితో దగ్గర సంబంధం, ప్రార్థనతో మన ముడిపడి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధన వేళల్లో దేవునికి దగ్గరగా రండి. బాధ్యతలు నిర్వహిస్తుండగా దేవునికి దగ్గరగా రండి. మార్పు కోరుకుంటుండగా దేవునికి దగ్గరగా రండి. నీ మరణ సమయంలో, కష్టకాలంలో దేవునికి దగ్గరగా రండి. రోగ సమయములలో, బలహీన సమయములలో దేవునికి దగ్గరగా రండి. యేసు ప్రభు పర్వతము ఎక్కారు, దేవునికి దగ్గరగా వచ్చినట్లుగా మనము దేవునికి దగ్గరగా జీవించాలి అంటూ ఈ యొక్క దివ్య రూపధారణ మనకిచ్చే అనేక సందేశాలలో ఒక మొట్టమొదటిది ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారా? ఎక్కడో ఉన్నారా? ఏదో లోకంలో ఉన్నారా? దేవుని యందు ప్రియులారా, ఇక్కడే ఉంటే చాలా సంతోషం. ఇక్కడే ఉండండి దయచేసి, ఇక్కడే ఉండండి. సాతానుడు చాలా తెలివైనవాడు. ఓకే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసం కలుగు. మనిషి మారాలి అంటే ముందు వినాలి, వింటే ఆలోచిస్తాడు, ఆలోచిస్తే పాపాన్ని వదిలిపెట్టడానికి, మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆవిడేం చేస్తాడు? విననివ్వడు. బయటికి వెళ్ళి ఒక బస్సు కోసం గంటల తరబడి వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఆటో కోసం గంటల తరబడి వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వే సిస్టమ్ మీరు గమనించారో లేదో, ఒక్క ట్రైను టైంకి వచ్చిన పాపం లేదు, ఒక్క ట్రైను టైంకి రావట్లేదు. మరీ ముఖ్యంగా ఈ కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను. 2-3 సార్లు ట్రైన్ ప్రయాణం చేశాను. 4 గంటల ట్రైన్ అయితే 7:30కు వచ్చింది. 3:30 గంటలు కూర్చోవలసిందే అక్కడ. టైం వేస్ట్ అన్నానికి లేదు. దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఆయన ఇచ్చినటువంటి జీవితం, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన సమయం ఆయన కొరకు ఆయన సన్నిధిలో వెచ్చించడానికి పిసినారితనం చూపిస్తుంటాం. ఇది ఎంత అన్యాయం అంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసుకొని వాళ్ళకు ఒక ముద్ద పెట్టడానికి డబ్బులు లేవు అన్నట్టు అనమాట. తల్లిదండ్రుల దగ్గర ఆస్తి మొత్తం లాగేసుకున్నావు, లక్షల కోట్ల రూపాయలు, వాళ్ళకు ఒక ముద్ద పెట్టరా బాబు అంటే అదే డబ్బులు లేవన్నాడట. అలాగనమాట. ఆ దేవుని దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల వయస్సు, ఆయుష్, జీవితం, కాలం మనం పొందుకుంటున్నాం. ఆయనకు సమయం వెచ్చించరా బాబు అంటే ఏమంటున్నాడు? టైం లేదట. దేవుని వాక్యాన్ని వినండి అంటే టైం వేస్ట్ అంట. అటువంటి పాపిష్టి వాళ్ళం మనం కాకూడదు. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఇది మొట్టమొదటి సందేశం. దివ్య రూపధారణ మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే, ఇదిగో మీరు దేవునికి సన్నిహితంగా, దేవునికి దగ్గరగా మీరు ఉండండి. అన్ని వేళల్లో ప్రార్థనలో గడపండి, తపస్సు చేయండి, దేవునితో అనుబంధం ఏర్పాటు చేసుకోండి. లెట్ us ఎగ్జామిన్ అవర్ ప్రేయర్ లైఫ్స్. మన ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూసుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన అక్కడ చక్కగా చూడండి, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనములో, అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను,
ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యను. ఓకే, అక్కడ మోషే ఏలియాలు సంభాషిస్తున్నట్లు వారికి కనబడిరి. మనం అనుకుందాం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటారు? మనలో మనమాట. యేసు ప్రభు సెంటర్లో ఉన్నారు. ఒక ప్రక్క మోషే ఉన్నాడు, మరో ప్రక్క ఏలియా ఉన్నాడు. ఈ మోషే అనువాడు ఎవరండి? ఈయన కూడా ఎన్నో పర్వతానుభవాలు ఉన్నాయి దేవునితో సన్నిహితం. ఎందుకంటే సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించగా 10 ఆజ్ఞలను ఆయన పొందుకున్నాడు. నెబో పర్వతము మీద ఆయన ప్రాణాలు విడిచాడు. ఏలియా ప్రవక్త ఉన్నాడే, ఆయనకు కూడా ఎన్నో పర్వతానుభవాలు ఉన్నాయి. కార్మెల్ కొండపైన తన భక్తిని ప్రదర్శించాడు. పరలోకము నుండి అగ్నిని కురిపించాడు. దేవుని యందు ప్రియులారా, హోరేబు పర్వతము మీద దేవుని దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడు. అంటే ఇతనికి పర్వతాలు ఎక్కి దేవునితో సన్నిహితం, ఇతనికి దేవునితో సన్నిహితం. మోషే మరణించాడు. ఆయన శరీరము ఎవరికి తెలియదు, దేవుడు అతని శరీరాన్ని భద్రపరిచాడంట. ఏలియా మరణించకుండానే అగ్ని రథము మీద, గుర్రాల అగ్ని రథముపై ఆయన మోక్షానికి ఎత్తబడ్డాడు బ్రతికి ఉంటుండగానే. ఇక్కడ వీళ్ళు వచ్చారు. ఎందుకు వాళ్ళు వచ్చారు? రీజన్ నెంబర్ 1, కొంతమంది అంటున్నారు యేసు ప్రభు మోషే ఏమో అని, లేదంటే ఏలియా ఏమో అని. మోషే అక్కడున్నాడు, ఏలియా అక్కడున్నాడంటే యేసు ప్రభు మోషే కాదు, యేసు ప్రభు ఏలియా కాదు. యేసు ప్రభు అంతకు మించి వారికంటే గొప్పవాడు. వారు సేవకులు, యేసు ప్రభు దైవ కుమారుడు. కనుక వాళ్ళిద్దరు వచ్చారు. రీజన్ నెంబర్ 2, వీళ్ళేమంటున్నారు? ఈ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాడు చేసేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు, సబ్బాతును పాటించడం లేదు, రూల్స్ పాటించడం లేదు, మోషేకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, ప్రవక్తలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని అంటున్నారే. ఇదిగో 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి మోషే అక్కడ ఉన్నాడు. అట్లా ఎంతో భక్తితో పాటించిన ఏలియా అక్కడ ఉన్నాడు. అంటే ఆయన మోషే ఆజ్ఞలు పాటించకపోతే మోషే ఎందుకు వస్తాడు? ఏలియా ఎందుకు వస్తాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని పాడు చేయడానికి రాలేదు, దానిని పవిత్రపరచడానికి, దాన్ని టు బ్రింగ్ పర్ఫెక్షన్ ఇన్ టు ద లా. దేవుని యందు ప్రియులారా, ఆయన వచ్చాడు అంటూ అక్కడ మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యమైనది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మనం అన్నట్లయితే ఒకనొక ముఖ్యమైనటువంటి వీ కెన్ డెడ్యూస్ ద లెసన్ ఏంటండి అంటే, ఈయన మృతుడు. ఎవరు? మోషే. ఏలియా జీవితుడు. మృతులకు ఈయనే దేవుడు రక్షకుడు, జీవితులకు ఈయనే దేవుడు రక్షకుడు. మృతుల నుంచి మోషే వచ్చాడు, జీవితుల నుంచి ఏలియా వచ్చాడు. మృతులకు ఆయనే రక్షకుడు, జీవితులకు ఆయనే రక్షకుడు. అప్పుడు ఈయన పరలోక తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈయన దైవ కుమారుడు కదా ఆది నుండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ చాయిసెస్, గాడ్ ఆఫ్ ఫ్రీ విల్. ఎవరిని కూడా బలవంతం చేయడు. దేవదూతలకు కూడా దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. నీకు కావాలంటే నన్ను ఆరాధించు, వద్దంటే నువ్వు సాతానుతో వెళ్ళిపో. ఎవ్రీబడి ఈజ్ గివెన్ ఎ ఫ్రీ విల్, ఫ్రీడమ్ ఆఫ్ విల్. అనగా మనకిష్టం ఉంటే గుడికి రావచ్చు, లేదంటే ఇంట్లో తన్ని పెట్టి పడుకోవచ్చు. ఇష్టం ఉంటే గుడికి రావచ్చు, లేదంటే సినిమాకి వెళ్ళొచ్చు. ఇష్టం ఉంటే ప్రభుని ఆరాధించవచ్చు, లేదంటే లోకాన్ని ఆరాధించవచ్చు. మన ఇష్టం. ద ఫ్రీ విల్ ఈజ్ అవర్స్, ద ఫ్రీడమ్ ఈజ్ అవర్స్. దేవుడు దేవదూతలకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు చక్కగా వినియోగించుకున్న వాళ్ళు దేవదూతలు అవుతున్నారు. ఫ్రీడమ్ను పాడు చేసుకున్న వాళ్ళు దెయ్యాలుగా మారారు. మనుషులకు ఫ్రీడమ్ ఇచ్చాడు, చక్కగా వినియోగించుకున్న వాళ్ళు పునీతులు అవుతున్నారు. దుర్వినియోగం చేసుకునే వాళ్ళు పాపాత్ములు, భ్రష్టపుత్రులు అయిపోతున్నారు. దైవ కుమారుడికి కూడా దేవుడు ఫ్రీడమ్ ఇస్తున్నాడు. కుమారా, ఆఖరి ఛాన్స్ నీకు కావాలంటే నవ్ ఇట్ సెల్ఫ్ యు కమ్ బ్యాక్ టు మీ యాజ్ సన్ ఆఫ్ గాడ్. ఆది నుండి నువ్వు ఎలాగైతే నా కుడి పక్కన కూర్చొని ఉన్నావో దైవ కుమారుడిగా అలాగే ఉంటావు. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, తర్వాత సంగతి. కానీ
లేదు లేదు తండ్రి, నేను వెళతాను, ఈ మహిమను విడిచిపెడతాను, ఈ దైవత్వాన్ని పక్కన పెడతాను, నేను సేవకుడిగా క్రిందకి వెళతాను, కొండ దిగుతాను, నా దైవత్వాన్ని విడిచిపెడతాను, సిలువ మోస్తాను, అవమానాలు పొందుతాను, ఉమ్మియబడతాను, కొరడాలతో కొట్టబడతాను, ముండ్ల కిరీటం ధరించబడతాను, సిలువను మోస్తాను, సిలువకు అంటగొట్టబడతాను, పక్కలో పడవబడతాను, మరణిస్తాను, రక్తాన్ని ధారపోస్తాను, పాపాన్ని జయిస్తాను, మరణాన్ని జయిస్తాను, మృత్యుంజయుడినవుతాను, ఈ యొక్క శాపాన్ని తీసివేస్తాను, నీ ఇష్టం అని దేవుడు చెప్పగా యేసు ప్రభు చెప్తున్న చాయిస్ ఏంటో తెలుసా? ఐ విల్ గో డౌన్, ఐ విల్ లీవ్ దిస్ డివినిటీ ఫర్ సమ్ టైమ్. దైవత్వాన్ని పట్టుకొని వ్రేలాడక, ఈజ్ ఆల్వేస్ గాడ్, బట్ హీ లెఫ్ట్ ఈజ్ డివైన్ సన్షిప్. దైవత్వమును పట్టుకొని వ్రేలాడక వినమ్రుడై తను రిక్తులు చేసుకొని ఎంతవరకు? సిలువ మరణము వరకు. హీ ఈజ్ కమింగ్ విత్ ఫుల్ ఫ్రీడమ్. యేసు ప్రభుని ఎవరో బలవంతం చేయలేదు నిన్ను నన్ను రక్షించమని. యేసు ప్రభుని ఎవరో బలవంతం చేయలేదు నిన్ను నన్ను ప్రేమించమని. నన్ను యేసు ప్రభు హృదయపూర్వకంగా ప్రేమించాడు. నన్ను యేసు ప్రభు హృదయపూర్వకంగా నీ కోసం నా కోసం తన ప్రాణాలు ధారపోస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఏలియా ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు రక్షణ తెస్తావని నేను చావకుండానే నన్ను మోక్షాన్ని తీసుకుని వెళ్ళారు, లేదా నేను నరకానికి వెళ్ళిపోవలసిన వాడిని. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు నా కోసం రక్తాన్ని ధారపోస్తావని నేను ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇదిగో మృతుల తరపున నేను అర్థిస్తున్నాను, మమ్మల్ని రక్షించు. మృతుల తరపున మోషే అర్థిస్తున్నాడు, మమ్మ రక్షించు అని. జీవితుల తరపున ఏలియా ప్రార్థిస్తున్నాడు, మమ్మ రక్షించు అని. మృతులను జీవితులను రక్షించటకు ప్రభు దైవత్వాన్ని విడిచిపెట్టి క్రిందకి వెళ్ళి సిలువ మరణానికి సిద్ధపడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, వాట్ ఏ వండర్ఫుల్ జీసస్ వీ హ్యావ్. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో దేవుని యందు ప్రియులారా అర్థం చేసుకోండి. ఆయన మనల్ని ఎంత హృదయపూర్వకంగా ప్రేమించాడో నీవు నేను కూడా ఆయన్ను అంతే హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆయన మనల్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో మనం కూడా ఆయన్ను ఎన్నుకోవాలి. ఆయన మనల్ని కాదనుకోలేదు, మరి నువ్వు నేను ఎందుకు మనం కాదంటున్నాం? అర్థమవుతుందా మనకి ఆయనకి తేడా? హీఈస్ లవింగ్ అస్ బట్ వీఆర్ నాట్ లవింగ్ హిమ్. ఈ రోజున ఆయన దేవుని చిత్తానికి విధేయించినట్లుగా మనం ప్రభుని చిత్తానికి విధేయిద్దాం. చివరిగా ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. జార్జ్ వాషింగ్టన్, అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా. ఆయన గొప్ప రాజకీయవేత్త. 2 సార్లు ఎలక్షన్స్ జరిగితే 2 సార్లు అనానమస్గా ఎలక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్గా. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు ఒక పార్టీలో పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. జార్జ్ వాషింగ్టన్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారంట. ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీ కొడుకు చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడు, ఇంత గొప్పవాడిని ఎలాగ పెంచి పెద్ద చేశావు, ఏమి నేర్పించావు అంటే వాళ్ళ అమ్మ అన్నదంట, ఐ టాట్ హిమ్ మై సన్ టు ఒబే. విధేయతను నేర్పించాను నా కొడుక్కి. విధేయత, దేవునికి విధేయించండి అని చెప్పాను. హీ ఆల్వేస్ ఒబేస్ గాడ్. నవ్ హీ బికేమ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. దేవుని యందు ప్రియులారా, ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరమునకు విధేయించుదాం, దేవుని చిత్తమునకు విధేయించుదాం. విధేయత మరియు దేవునితో సన్నిహితం, ఈ 2 దివ్య రూపధారణ మనకు నేర్పిస్తుంది. దేవుని మాటకు విధేయిస్తున్నామా? దేవుని చిత్తమునకు విధేయిస్తున్నామా? దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? దేవునితో సన్నిహితం కలిగి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున